Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, నిన్న నైట్ నుంచి జీవో నంబర్ 72 దీని గురించి స్టూడెంట్స్కి చాలా నంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ రావడం. సో దాంతో పాటు కొన్ని సెల్ఫ్ మేడ్ అసెస్మెంట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ చేసుకోవడం. అసలు ఆ జీవో ఏంటి? సో మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా మొత్తం అందరికీ కనిపించింది ఈ జీవో మాత్రమే. ఏదైతే కనబడుతుందో మీకు బోర్డు పైన ఇది. అయితే దీనికి సంబంధించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ లైక్ కాన్స్టిట్యూషన్ లో ఒక దానిపైన క్లారిటీ లేకపోతే దానికి వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినట్లే సేమ్ ఈ జీవో వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ చూస్తూ ఉన్నాము. సో దానిపైన క్లారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగింది ఏంటి, సో దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో జరగబోయేటివి ఏంటివి అవి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో గైస్, సో బేసికల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్ ఉంది, ఏదో ఒక ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నారు. సో ఆ ప్రొసీజరే ఎప్పటికీ ఫాలో అవ్వబోతున్నాము అనుకుంటే దీన్ని మార్చాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. అర్థమైందా? సో ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ ఉంది దాన్ని ఫ్యూచర్లో మార్చాలనుకుంటేనే ఆ ప్రొసీజర్కి కొన్ని చేంజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యూచర్లో చేంజెస్ చేయాలి అనుకుంటేనే ఈ ప్రొసీజర్లో మార్పులకు అంటే అమెండ్మెంట్ అవసరం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే జనరల్గా ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని ఎగ్జిస్టింగ్ జీవోస్ ఉన్నాయి. సో ఆ జీవోస్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు, ఇది కూడా ఇక్కడ చూడండి, జీవో నంబర్ 150 అని చెప్పి 2016కి సంబంధించి ఒకటి ఉంది, సంథింగ్ ఒక ఆర్డర్. దాన్ని చదువుతూ ఏం చెప్పిందంటే, సో ఎప్పుడైనా కూడా 25,000 సో లైక్ మల్టిపుల్ సెషన్స్ కానీ మల్టిపుల్ క్వశ్చన్స్ కానీ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. లెట్ మీ జస్ట్ షో యూ. సో ఇక్కడ చూడండి, సో మల్టీ సెషన్స్ అండ్ మల్టిపుల్ క్వశ్చన్ పేపర్ స్క్రీనింగ్ టెస్ట్ వెన్ ఎవర్ నంబర్ ఆఫ్ ఎగ్జామినీస్ ఎక్సిడ్స్ 25,000 మెంబర్స్ దాటితే, ఏదైనా ఒక నోటిఫికేషన్ కి సంబంధించి 25,000 మంది దాటితే, సో యునో అప్పుడు మల్టిపుల్ సెషన్స్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ మెయిన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ పెట్టొచ్చు అని చెప్పేసి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి, సెకండ్ది సిజిఓఎంఎస్ నంబర్ 39 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 2019. సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, జనరల్ గా ఏ ఎగ్జామినేషన్ కైనా సో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉంటాయో దానికంటే 200 టైమ్స్ కంటే ఎక్కువ మంది అప్లై చేస్తే వెన్ ఎవర్ టు ఎనీ నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ అయినా, సో ఒక పోస్ట్ తీసుకున్నాం, ఒక పోస్ట్ కి 200 కంటే ఎక్కువ మంది అప్లై చేశారనుకోండి, సో అలాంటప్పుడు సో ఖచ్చితంగా మల్టీ సెషన్స్ మళ్ళీ సో స్క్రీనింగ్ టెస్ట్ కానీ ప్రిలిమ్ మెయిన్స్ టెస్ట్ కానీ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తారు. చూడండి, సో ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ read above ordered that screening test shall be conducted in all recruitments by APPSC only. ఎప్పుడు? సో ఎప్పుడైతే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్సీడ్ 200 టైమ్స్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఎప్పుడైనా వేకెన్సీస్ కంటే 200 సార్లు, అంటే 1 వేకెన్సీ ఉంటే దానికంటే 200 కంటే ఎక్కువ మంది అప్లై చేస్తే, అలా ఎగ్జాంపుల్ ఒక 100 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, సో 100 into 200 వేసుకోండి, అంటే 100 కదా, 200 వేకెన్సీస్ వేసుకోండి. సో ఆల్మోస్ట్ అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు సో ఇలా మల్టిపుల్ సెషన్స్ కండక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా అని చెప్పేసి ఇది చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి, సో ఇన్ రెఫరెన్స్, సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఏపీపీఎస్సికి బోర్డుకి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ లేకపోతే ఓఎంఆర్ షీట్స్ తో కానీ సో మెయిన్స్ టెస్ట్ కి లార్జ్ నంబర్ ఆఫ్, అంటే ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తామంటే ఒక మెయిన్స్ టెస్ట్ అది ఫైనల్ డెసిషన్ మేకింగ్ బాడీ కాబట్టి సో దాంట్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఎక్కువ మిస్టేక్స్, ఎక్కడ కూడా మిస్టేక్స్ రాకుండా చూడాలి. అంటే జనరల్ గా ప్రిలిమ్స్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ ఓవర్ బర్డెన్ కాకుండా ఉండడానికి ఫస్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ చేసి తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసే ప్రాసెస్ మనకు ఉంది. అయితే ఇప్పుడు బోర్డు ఏం చెప్పిందంటే, మేము సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, ఓఎంఆర్ షీట్స్ ని మేనేజ్ చేస్తున్నాం, ఒకేసారి మెయిన్స్ లో ఎక్కువ మంది సంఖ్యలో, అంటే ఎక్కువ మంది మెయిన్స్ ఎగ్జామ్ రాసినా కూడా దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మాకు ఉన్నది. సో కాబట్టి అనవసరంగా స్క్రిలిమ్స్ అంటే ఆ స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమ్స్ దాంతో పాటు మెయిన్స్ పెట్టడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, అడిషనల్ టైం, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, ఎఫర్ట్స్ వేస్ట్ అవుతున్నాయి, ఎక్స్పెండిచర్ కూడా వేస్ట్ అవుతుంది. అంటే ఇదంతా దేంట్లో? స్క్రీనింగ్ టెస్ట్ ఇన్వాల్వ్స్. దేర్ఫోర్ కమిషన్ హ్యాస్ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు అమెండ్ ద జియో. సో కాబట్టి జియోని అమెండ్ చేయాలి. అప్పటి వరకు ఉన్నది ఏంటి? 25,000 కంటే ఎక్కువ వస్తే
200 టైమ్స్ కంటే ఎక్కువ మంది అప్లై చేస్తే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ లాంటి టెస్ట్ ఉంటుంది. కానీ ఇదే బోర్డు గవర్నమెంట్‌కి మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో మే 22న సో ఒక అమెండ్మెంట్ చేయండి అని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది. సో దాంట్లో ఏం చెప్పిందంటే మాకు కెపాసిటీ ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ వేలాది మంది ఒకేసారి రాసినా సో మాకు కెపాసిటీ ఉంది. మేము దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాము. సో కాబట్టి దానివల్ల ఈ 2 ప్రాసెస్ పెట్టేసరికి సో టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చూస్తే చూడండి చిన్న ఎగ్జాంపుల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి డిసెంబర్‌లో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగింది. 24 ఫిబ్రవరిలో. ఇంకా చెప్పాలంటే 25 ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. అండ్ ఇప్పుడు కూడా 1:2 రేషియోతో పిలిచారు కదా! ఇంకా కంటిన్యూషన్‌తోనే ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ 8 మంత్స్ అయిపోయింది. అంటే దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరకొచ్చింది. ఇంకా ప్రాసెస్ అవుతూనే ఉంది. టైం వేస్ట్ అవుతుంది. ఎఫర్ట్స్ వేస్ట్ అవుతున్నాయి. సో ఇలా కాకుండా డైరెక్ట్‌గా ఒకే ప్రాసెస్‌తో అంటే ఇక్కడ చెప్పలేదు. అంటే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, ఎక్స్‌పెండిచర్ వేస్ట్ అవుతుంది అని చెప్పింది. కానీ స్క్రీనింగ్ టెస్ట్ తీసేస్తాను అని చెప్పలేదు. అంటే దీని మీనింగ్ అదే కదా! సో ఈ లైన్ ఏదైతే ఉంటదో దాని మీనింగ్ ఏందంటే మేము డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే కెపాసిటీ మాకు ఉన్నది. సో మేము ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓఎంఆర్ షీట్స్ వచ్చిన తర్వాత సో మేము ఎక్కువ బర్డెన్‌ని ఓవర్‌కమ్ చేసుకోగలుగుతున్నాం అని చెప్పింది. సో దాన్ని బట్టి స్క్రీనింగ్ టెస్ట్ బర్డెన్ అవుతుంది. దాని ప్లేస్‌లో ఇంకేదైనా మార్పు చేయొచ్చు. అంటే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టకపోయినా అంటే ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ప్రకారం ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలి. అండ్ దీని ప్రకారం స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అలా చెప్తూనే మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చాను చూడండి. చూడండి. సో గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్ దట్ ద స్క్రీనింగ్ టెస్ట్ షాల్ బి కండక్టెడ్ ఇఫ్ కన్సిడర్డ్ నెసెసరీ ఇన్ రిక్రూట్మెంట్స్. అంటే ఇక్కడనేమో మాకు పవర్స్ ఇవ్వండి. దాన్ని ఆ ఎగ్జిస్టింగ్ జీవోని అమెండ్ చేయండి అని చెప్తూనే సో దానికి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించినట్టు కనబడుతుంది. దానికి ఎగ్జాంపులే ఈ జీవో నంబర్ 72. సో దాని ప్రకారం ఏం చెప్పింది? ఇఫ్ కన్సిడర్డ్ నెసెసరీ ఇన్ రిక్రూట్మెంట్స్ బై ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రొవైడెడ్ ద నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్సీడ్ 200 టైమ్స్. అంటే చూడండి ఒకవేళ ఫస్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ 200 టైమ్స్ కనిపించింది కదా సార్ అంటే ఏంటంటే సో మళ్ళీ చెప్తాను చూడండి. సో ప్రొవైడెడ్ ద నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్సీడ్స్ 200 టైమ్స్ ద నంబర్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్. అంటే సో వేకెన్సీస్ కంటే 200 రెట్లు ఎక్కువ మంది అప్లై చేసినా కూడా సో స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలా పెట్టకూడదా సో దానికి నెసెసరీయా కాదా మేమే చూసుకుంటాం. అంటే ఇఫ్ నెసెసరీ చూడండి. సో ఆర్డర్ దట్ ద స్క్రీనింగ్ టెస్ట్ షాల్ బి కండక్టెడ్ ఇఫ్ కన్సిడర్డ్ నెసెసరీ. ఇప్పటి నుంచి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలి అంటే అవసరం అనుకుంటేనే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టొచ్చు అనే పాయింట్ ఇది చెప్తోంది. సో టోటల్ గా దీని సారాంశం ఏంటంటే సో ఇప్పటి నుంచి ఫ్యూచర్ లో జరిగే ఎగ్జామ్స్ అది ఏ ఎగ్జామో చెప్పలేదు. ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తున్న అన్ని ఎగ్జామ్స్ అని కూడా చెప్పలేదు, కొన్ని ఎగ్జామ్స్ అని కూడా చెప్పలేదు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ కంటిన్యూస్ పేపర్ చూస్తే సెక్రటరీ టు ద ఆంధ్రప్రదేశ్ సెక్షన్ ఆఫీసర్ అంతే. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో చిన్న ఎగ్జాంపుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తీసుకోండి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తీసుకోండి. సో అండ్ ఎటువంటి మార్పులు లేవు. సో ఇన్ఫాక్ట్ ఎస్ఐపిసి ఎగ్జామ్స్ లో కూడా అది వేరే బోర్డు అనుకోండి, జస్ట్ లెట్ us స్టిక్ టు ఏపీపీఎస్సీ. సో సేమ్ టెస్ట్ సేమ్ సిలబస్ ప్రిలిమ్స్ లో ఉంది, సేమ్ సిలబస్ మెయిన్స్ లో ఉంది, రెండిట్లో కూడా ఇట్లా సేమ్ సిలబస్ ఉండి ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా 2 ప్రాసెస్ కండక్ట్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ సో కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టకపోవచ్చు. సో మేబీ ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఒకటే రౌండ్ తో కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఏపీలో కూడా ఇటువంటి పాయింట్ ని తీసుకురావచ్చు. కానీ ఐరనీ ఏంటంటే సో కాంట్రడిక్షన్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఉన్న సిలబస్ వేరు, మెయిన్స్ లో ఉన్న సిలబస్ వేరు. సో ఇప్పుడు ప్రిలిమ్స్ ని ఎత్తేసి డైరెక్ట్ గా మెయిన్స్ ఒకటే పెడితే మరి సిలబస్ లో ఏవైనా చేంజెస్ ఉంటాయా అనేది ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ తీసుకున్నాం అనుకోండి, ప్రిలిమ్స్ ఉన్న మెయిన్స్ ఉన్న పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే ప్రిలిమ్స్ లో ఎగ్జాక్ట్ గా ఏదైతే ఉంటుందో పాయింట్ టు పాయింట్, కామా టు కామా అన్ని మెయిన్స్ లో కూడా ఉన్నాయి. సో సేమ్ ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ తీసుకున్నాం అనుకోండి, దానికి కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఏదైతే ఉంటుందో మెయిన్స్ లో కూడా సేమ్ టు సేమ్ ఉంది, పెద్దగా మార్పులు లేవు. సో ఏది తీసేసినా పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు. కానీ ఏపీ గ్రూప్ 2 తీసుకోండి, ప్రిలిమ్స్ లో ఉన్న సబ్జెక్ట్ ఏది కూడా మెయిన్స్ లో లేదు. సో ఇటు మెయిన్స్ లో చేంజెస్ చేసినా, ప్రిలిమ్స్ లో చేంజెస్ చేసినా ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఇంపాక్ట్ పడుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మేబీ నేను చెప్తున్నాను చూడండి, ఇది అంతా కూడా ఒక అజంప్షన్స్ మాత్రమే. ఇది చెప్పింది
దీని నుంచి ఏవైనా ఇంటర్ప్రిటేషన్స్, ఏవైనా వ్యాఖ్యానాలు చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నా. ఒకవేళ నిజంగానే స్క్రీనింగ్ తీసేస్తే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి స్క్రీనింగ్ తీసేస్తే మెయిన్స్‌లో 4 సబ్జెక్టులే ఉన్నాయి. అప్పుడు సమన్యాయం జరుగుతదా? ఆ 4 సబ్జెక్ట్స్‌తోనే డిసైడ్ చేసుకునే కెపాసిటీ ఉంటదా? సో, కాబట్టి దేర్ క్యాన్ బి అంటే ఇప్పుడు స్క్రీనింగ్ తీసేస్తే మెయిన్స్ ఒకటే పెడితే అప్పుడు ఈక్వాలిటీ అనేది ఉండదు. అంటే ఇది నా పర్సెప్షన్, నా ఒపీనియన్ మాత్రమే. ఔట్‌రైట్‌గా స్క్రీనింగ్ తీసేసి ఆ మెయిన్స్‌లో ఉన్న 4 సబ్జెక్ట్స్‌తో డైరెక్ట్‌గా 300 మార్క్స్‌కి ఎగ్జామ్ పెట్టి రిక్రూట్‌మెంట్ చేస్తారు అని నేను అనుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ గ్రూప్ 2 రావడానికి ఇంకా ఎక్కువ టైం ఉంది. దేర్ ఆర్ స్టిల్ మోర్ టైమ్. ఇప్పట్లో దాని గురించి డిస్కషన్ లేదు. సో, కానీ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి అన్ని కోర్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఓకే. ఇంకా సేమ్ ఎండోమెంట్ ఇది మాత్రమే దీని యొక్క కంప్లీట్ ఇంటెన్షన్. కానీ ఫ్యూచర్‌లో స్క్రీనింగ్ టెస్ట్స్ క్యాన్సల్ చేసుకోవడానికి, లేకపోవడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఆ ఛాన్సెస్ లేకపోతే అమెండ్ చేయాల్సిన అవసరం లేదు. అదే చెప్పానుగా ఫస్ట్‌లో ఎగ్జాంపుల్. ప్రొసీజర్ అలాగే ఉండాలనుకుంటే అమెండ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్‌ని మార్చాలనుకుంటేనే అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమెండ్‌మెంట్స్ చేశారు. సో, ఫ్యూచర్‌లో జరగబోయే కొన్ని ఎగ్జామ్స్‌కి స్క్రీనింగ్ టెస్ట్స్ ఉండకుండా డైరెక్ట్‌గా మెయిన్స్ ఉండొచ్చు. ఆ కొన్ని ఏంటి? అది గ్రూప్ 2ఆ, గ్రూప్ 3ఆ, గ్రూప్ 4ఆ, ఎండోమెంటా, ఫారెస్ట్ ఎగ్జామ్సా, ఇంకేవైనా ఎగ్జామ్సా అదేది కూడా ఏపీపీఎస్సీ చెప్పలేదు. సో, గ్రూప్ 1కి అయితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఖచ్చితంగా ఉంటది. అండ్ చూడండి ఇక్కడ ఉండదు అని కూడా చెప్పలేదు. అక్కడ చెప్పిందేంటంటే ఇఫ్ కన్సిడర్డ్ నెసెసరీ. అవసరం అనుకుంటే బోర్డ్ అవసరం అనుకుంటేనే స్క్రీనింగ్ పెట్టొచ్చు. అవసరం అనుకుంటేనే. అవసరం లేదు అనుకుంటే పెట్టకపోవచ్చు. మరి అవసరమా? అవసరం కాదా? ఎవరికి తెలుస్తది? బోర్డ్‌కే తెలుస్తది. ఇదెందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే గైస్, స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ సో మచ్ కన్‌ఫ్యూజ్డ్. దీన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంట్‌గా తీసుకుంటున్నారు. దీన్ని తీసుకొని డైరెక్ట్‌గా స్క్రీనింగ్ ఉండదు, డైరెక్ట్‌గా ప్రిలిమ్స్ ఉండదు అని మీకు మీరు అజంప్షన్స్ చేసుకుంటున్నారు. అందుకే రాదర్ థాన్ థాట్ ఈ జీవోని ఏదైతే ప్రతి లైన్ ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ క్లియర్‌గా డిస్కస్ చేసుకొని నేను చూసి దెన్ మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఫైనల్‌గా చెప్పాల్సిందంటే భవిష్యత్తులో స్క్రీనింగ్స్ లేకుండా ఒకటే రౌండ్‌తో ఎగ్జామ్స్ పెట్టడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని డైరెక్ట్‌గా మెయిన్స్ అంటారు. డైరెక్ట్‌గా అంటే డైరెక్ట్ మెయిన్స్ అనొచ్చు. డైరెక్ట్ రౌండ్. తెలంగాణలో గ్రూప్ 2 ఉన్నట్టు, తెలంగాణలో గ్రూప్ 3 ఉన్నట్టు ఇలాంటివి. కానీ గ్రూప్ 2 సేమ్ అంటే ఏ ఎగ్జామ్స్‌కి ఇలా చేస్తారు అని మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఏ మాటలు వినకండి. అయితే గ్రూప్ 2కి మాత్రం స్క్రీనింగ్స్ అండ్ మెయిన్స్ ఉంది కాబట్టి, స్క్రీనింగ్ అనే కాన్సెప్ట్ చెప్పారు కాబట్టి, ఈ స్క్రీనింగ్ టెస్ట్ గ్రూప్ 2కి ఉండకపోవచ్చు అనే కనెక్షన్స్ వస్తున్నాయి అంతే. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీనికి సంబంధించి ఇంకాస్త స్పష్టత రావాలి. బట్ ఇది జీవో నంబర్ 72. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్స్ లేకుండా చాలా చాలా క్లియర్‌గా ఆ పాయింట్స్ అన్నిటిని చెప్పగలిగాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏదొచ్చినా కూడా చెప్పడానికి రోహిత్స్ అకాడమీ ముందుంటుంది. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.